అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించిన అనంతరం అమరవీరుల కుటుంబాలను పరామర్శించారు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించిన అనంతరం అమరవీరుల కుటుంబాలకు పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పోలీస్ శాఖ దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజారక్షణకు, విధి నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ 4 ఖాళీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. పోలీస్ అమరవీరుల స్మృతి ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటామని తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో పోరాడి 191 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో మన తెలంగాణ రాష్ట్రంలో 5 ఉన్నారని తెలిపారు. పోలీసులు శాంతి భద్రత పరిరక్షణలో నిత్యం పోరాటం చేస్తున్నారని, మన జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది విధి నిర్వహణలో అమరులయ్యారని, అమరులైన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21ని పురస్కరించుకొని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు, పోలీస్ ఓపెన్ హౌస్, మెగా రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్పీ, డిఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాము, మహాలక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, శ్రీను నాయక్, సురేష్ చంద్ర, శేఖర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, సూరప్ప నాయుడు, నరసింహ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు మరియు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈక్వల్ గా వర్క్ చేయగలరని వారిని ట్రాఫిక్, పెట్రోకార్, బీట్స్, క్రైమ్ సీన్ విజిట్ లాంటి అనేక కీలక విధులలో నియమించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం దేశం కోసం విధి
రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి టౌన్ డిఎస్పీ సార్ శివరామరెడ్డి సార్ గారిని రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఏఆర్ డిఎస్పీ సార్ గారిని రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఎస్పీ ఇన్స్పెక్టర్ సార్ రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా వచ్చి పోలీస్ అమరవీరులకు రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. కూర్చున్న వారందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. కిందికి పెట్టేసుకో వెనక్కి రారా లేదు ఒక స్టెప్ వెనక్కి అందరికీ నమస్కారం. ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వచ్చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, జేసీ అమిత్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ ఏఆర్ గారికి, డిఎస్పీ నల్గొండ గారికి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ఎంతో మంది పోలీసులు అమరత్యాగాలను గుర్తు చేసుకుంటూ నేడు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆనాడు 1959 సంవత్సరం అక్టోబర్ 21 లడాఖ్లోని అక్సాయ్ చీన్ వద్ద సముద్ర మట్టానికి 16 నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న భూభాగం హాట్ స్ప్రింగ్ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి అమరులైనారు. వారి జ్ఞాపకార్థం 1960 జనవరిలో జరిగిన రాష్ట్రాల పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డేగా